వామనమూర్తి యొక్క చరిత్ర వినడం అనేటటువంటిది అంత పవిత్రంగా అంత శక్తివంతంగా చెప్పబడింది. అనేక పర్యాయములు దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం దేవతల మీద ఉన్న కారణం చేత ఓడిపోయినటువంటి రాక్షసుల నాయకుడైనటువంటి బలిచక్రవర్తి దేవతలను గెలవడానికి కేవలం పౌరుష పరాక్రమములు ఒక్కటి పనికిరావు. వాళ్ళని గెలవడానికి భగవంతుడితో సమానుడు గనక గురువుల యొక్క ఆశీర్వచనం మెండుగా ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో అన్ని ప్రయత్నములను విడిచిపెట్టేసి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శుశ్రూష చేస్తూ ఉండిపోయాడు. అది ఒక విశేషమైనటువంటి లక్షణం. గురు శుశ్రూష అంటే స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని మూడు ఉంటాయి. గురువు గారు ఉన్నటువంటి ప్రాంగణాన్ని భగవంతుడు ఉన్న ప్రాంగణంగా ఎంచి ఆ గురువు గారు ఉన్న ప్రాంగణాన్ని శుభ్రం చేయడం. దేహ శుశ్రూష అంటే గురువు గారు శరీరంతో ఉంటే కదా శిష్యులకు అభ్యున్నతి, ఆయన శరీరంతో ఉంటే కదా శిష్యులకు ఏమైనా చెప్పడం. ఆయన శరీరం పడిపోయింది అనుకోండి, ఆయన శరీరం పడిపోతే శిష్యులకు చెప్పేవాడు ఎక్కడుంటాడు? శరీరం లేనప్పుడు గురువు ఎలా పలుకుతాడు? గురువుకి నష్టం కాకపోవచ్చు, తాను శరీరం కాదు అని గురువుకి తెలుసు కాబట్టి శరీర పతనము గురువుకి పెద్ద ఇబ్బంది కాదు. కానీ గురువు శరీరము పతనమైపోతే ఎవరికి పెద్ద నష్టము అంటే శిష్యులకి. బోధ చేసేవాడు ఉండడు.